నీవు అత్యంత సుందరవతి అన్నాడు. దేవునికి మహిమ కలుగు. నీ ముసుగుగా ఉండగా నీ కనులు గోవ కళ్ళులే కనపడతాయి. అంటే గోవ కనుల్లాగా అలంకారప్రాయంగా మాట్లాడాడు దేవుడు. అంత అందంగా ఉన్నాయి నీ కళ్ళు చూస్తాడు. అంటే కళ్ళు ఎలా చూస్తాడైనా ఆ కళ్ళు సారలు పడిపోయి ఏడ్చికే సార్లు పడిపోయి ఆ కళ్ళు చూడండి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ముఖమంతా నల్లగా మాడిపోయి ఎండకు మాడిపోయి మనిషి వికారంగా కనపడిన దేవుడికి మాత్రం రూపవతిగా కనపడు, సుందరవతిగా కనపడు. దేవుడికి మహిమ కలుగు. కారణం ఏంటి? ఆమె యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూశాడు దేవుడు. అవని లోపలి హృదయాన్ని చూశాడు దేవుడు. పై రూపాన్ని చూడాల దేవుడు. అంతరంగా హృదయాన్ని లోపల లోతుల్లోకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన అంతరంగ స్వభావాన్ని చూశాడు తప్ప బయట ఉన్న ఈ స్వభావాన్ని చూడట్లా. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి ఏమన్నాడు? సౌందర్యవతి, నీవు సౌందర్యవతివి అని చెప్పాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచనీయకూడదు అని చెప్తుంటారు. నీకేముంది, నేను సహాయం చేస్తాను, నీకు తేడా ఇది చేస్తాను, అదంత పని అంటారు. అంత గుట్టిదే. ఇది ఆ కొంచెంసేపు మాత్రమే. నీకు ఏదైనా అవసరం గురించి నువ్వు అన్నావు, అదంత పని నేను చూసేస్తాను. ఎవరు కూడా అక్కడికి రాదు. నా ప్రభువు తప్ప ఎవరు అక్కడికి రాదు. దేవుడికి మహిమ కలుగుగా. ఆయన మీద ఆనుకుంటే ఆయన కార్యం చేస్తే అది అసాధ్యాలను కూడా సాధ్యపరుస్తారు. దేవుడికి మహిమ కలుగుగా. ఆయన అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు నా దేవుడు. అద్భుతాలు, ఆశ్చర్యకాలు, రెప్పపాట్లు కార్యాలు జరిపించగలిగిన వాడు. అంత శక్తివంతుడు. మనుషులను ఆశ్రయించడం కాదు, యెహోవాను ఆశ్రయించడం నేను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నీవు మనుషులను ఆశ్రయిస్తే నువ్వు నష్టపోతావు. రెండోది, నువ్వు మోసపోతావు. నువ్వు మనుషులను ఆశ్రయిస్తే. అదే దేవుని ఆశ్రయిస్తే నీకు ఆయన మేలుగా మారిపోతాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎవడో కూడా మిమ్మలను వ్యర్థమైన మాటలతో మోసపోతున్నావు. ఈ రోజున సమాజం మోసపోతుంది వ్యర్థమైన మాటల ద్వారా. సమాజమే మోసపోతుందండి. భయంకరమైన ఎవరు కూడా కొంచెం వాక్చాతురం కలిగి ఎదుటి వారిని ఉరికిన బొట్టులో వేసుకొని వాళ్ళని ఉరికిన మాయ చేస్తున్నారు ప్రపంచంలో. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి పిల్లారా,